దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారతీయ ఎయిర్టెల్, అదాని పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్స్ ఇంకా ఏ విధంగా కంటిన్యూ అవుతాయి, ఏ విధంగా క్లోజ్ అవుతాయో తెలుసుకుందాం. బిజినెస్ ఎనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. రైట్, మార్కెట్స్ చూసుకుంటే ఫ్లాట్ గా ప్రారంభమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏ విధంగా క్లోజ్ అవుతాయంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా మన మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయింది కదా. ఓవరాల్ గా ప్రైస్ ఇండింగ్, ఈవెన్ ద విఐఎక్స్ అంటే మనం చూసేది వాలటాలిటీ ఇండెక్స్ కూడా లోవర్ గా ఉంది. బట్ చాలా మంది అనలిస్టులు ఏం రాశారంటే ఇప్పుడు కరెంట్ 24,600 ఏదైతే ఉందో 500-600 ఈజ్ ఏ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట, టెక్నికల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అది మూవ్ అప్వర్డ్స్ అవడానికి ఇబ్బంది పడుతుంది. ఆ లెవెల్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సెకండ్ థింగ్ హ్యాపెన్, ఇవాళ న్యూస్ వచ్చింది, మీరు చూసుంటే మనీ కంట్రోల్ లో వాటిల్లో ఆల్మోస్ట్ సిప్స్ ఎస్ఐపి హ్యాస్ రెడ్యూస్డ్ ఎ లాట్ అట. లాస్ట్ 2 months లో చాలా మంది తగ్గించేసారు ఎస్ఐపీలు చేయడం బికాస్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ బీయింగ్ ఫ్లాట్. దట్ ఈస్ ఆల్సో లిటిల్ బిట్ నెగటివ్. థర్డ్, ఎఫ్ఐఎస్, టిఎస్ఎస్ ఆర్ బికమింగ్ నెట్ సెల్లర్స్ దాన్ నెట్ బయర్స్ టుడే. బట్ ఈ వీక్ మనకు వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ విచ్ హ్యాస్ కమ్ ఇన్ బీయింగ్ ఈస్ IPOs. 3 of the major IPOs came into the market this week actually. Today it will be flat and it will not grow big, it will not go bad. Syria with the US war is seen negative actually, and today inflation data వస్తుంది, దాని కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. రైట్, మీరు చెప్పినట్లు గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఎఫ్ఐఎస్ మళ్ళీ బై చేయటం స్టార్ట్ చేసినట్లు కనిపిస్తుంది కదా. సో ఈ నేపథ్యంలో మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ ఇప్పటి నుంచి కొనసాగే అవకాశం ఉందంటారు. ఎప్పుడు ఎక్కడ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మేము అంటే మీరు 1 month బ్యాక్ కూడా మనం మాట్లాడినప్పుడు చెప్పాము, డిసెంబర్ అండ్ జనవరి ఇట్ ఈస్ ఎ ఫ్లాటిష్. ఓ రోజు 500 పాయింట్లు పెరిగితే ఓ రోజు 500 పాయింట్లు తగ్గటం. ఇట్ విల్ గో వెరీ స్టాండర్డ్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, కూడా లాస్ట్ 10 days కూడా అదే జరుగుతుంది. ఇనిషియల్లీ దేర్ వాజ్ గ్రోత్ అండ్ ఇట్ ఈస్ రిమైనింగ్ ఫ్లాటిష్. ఎందుకంటే ప్రైస్ ఈక్విటీ ఎర్నింగ్స్ అండ్ సెకండ్ క్వార్టర్ పీపుల్ ఆర్ నాట్ సీయింగ్ వెరీ వెరీ పాజిటివ్ అవుట్కమ్. బట్ అయితే కన్స్యూమర్ సెంటిమెంట్ కొద్దిగా పాజిటివ్ గా ఉందనేది నానుడి. వీ హ్యావ్ టు సీ, అండ్ ఐటీ సెక్టర్ ఈస్ డూయింగ్ వెల్ కాబట్టి వీ హ్యావ్ టు సీ. బట్ అనదర్ 2-3,000 పాయింట్స్ పెరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉంది కరెంట్ 2 months లో అయితే. ఇప్పుడే న్యూస్ చూస్తున్నాం సార్, ఆర్బీఐ కీలక ప్రకటన చేసినట్టు కనిపిస్తుంది. కీలక రేట్ల విషయంలో కోత విధించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? మార్కెట్ మొన్న శకుంతలా దాస్ గారు లాస్ట్ మీటింగ్ లో ఆయన తగ్గిస్తారని అందరూ హోప్ లో ఉన్నారు. బట్ ఆయన తగ్గించలేదు. మీకు తెలుసు కదా, జీడిపి హాస్ కేమ్ బిలో 5.4% ఫర్ Q2. అండ్ ఆర్బీఐకి ఏంటంటే 2 నామ్స్ ఉన్నాయంటే, ఒకటి జీడిపి గ్రోత్ షుడ్ బి మోర్ దెన్ 6%, ఇన్ఫ్లేషన్ షుడ్ బి లెస్ దెన్ 6% ఉన్నప్పుడు దే గో ఫర్ రేట్ కట్. బట్ ఇక్కడ రివర్స్ అయింది, అందుకని దే ఆర్ వరీడ్, దే ఆర్ నాట్ డన్ ఇట్. బట్ కొత్త మేనేజర్ వచ్చారు కాబట్టి ఆర్బీఐ మేబీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్స్ ఆర్ దేర్, హీ విల్ డూ ఏ రేట్ కట్ అనేది. రైట్, చైనా మార్కెట్స్ చూసుకుంటే ఇటు స్టిమ్యులస్ ప్యాకేజ్ ప్రకటించడంతో ర్యాలీ అవుతుంది కదా. సో దాని ఎఫెక్ట్ అనేది మన మార్కెట్ మీద, ఇండియా మార్కెట్స్ మీద ఉండే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఎఫెక్ట్ వచ్చిందండి. లాస్ట్ టైం మీకు 7,000-8,000 పాయింట్స్ తగ్గడానికి, ఎఫ్ఐఎస్ మూవ్ అవడానికి, ఇది అక్టోబర్ లో జరిగిన చర్య. చైనా ఎప్పుడైతే డిక్లేర్ చేసి అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది గ్రోత్, మోస్ట్ ఆఫ్ ది ఎఫ్ఐఎస్ మూవ్ మనీ ఫ్రమ్ ఇండియా టు చైనా అనమాట. ఇప్పుడు దాని ప్రభావం ఏం లేదండి, ఆల్రెడీ అది ఫ్యాక్టర్ అయి ఉంది. నథింగ్ నెగిటివ్ పర్సే. యాక్చువల్ గా ఇండియా ఆర్గానిక్ గ్రోత్ కోసం చూస్తున్నారు. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ట్రంప్ టు కమ్ బ్యాక్ టు పవర్. మన డైరెక్ట్ ట్యాక్స్ కూడా రావటం. మూడోది బడ్జెట్ హైలైట్స్. February 1st వచ్చే బడ్జెట్ హైలైట్స్ అంతా కీ ఈవెంట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ డే యాక్చువల్లీ. అండ్ మీరు ఫెడ్ కానీ యుఎస్ అదే మన ఇండియా ఆర్బీఐ రేట్ కట్ కానీ, ఇది అనదర్ 2 factors విచ్ హ్యాస్ టు బి వాచ్డ్ అవుట్ ఇన్ డిసెంబర్. రైట్, మన మార్కెట్స్ మంచి కరెక్షన్ అయిన తర్వాత కొంచెం రికవరీ అవుతున్న పరిస్థితులు కదా. సో ఈ సిచ్యువేషన్ లో లాంగ్ టర్మ్ గా ఇన్వెస్టర్స్ ధైర్యంగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు? చేయొచ్చండి. అంటే ఇప్పుడు సంబడి ఈస్ లుకింగ్ ఫర్ గుడ్ గ్రోత్ ఇన్ టెక్నికలీ గుడ్ స్టాక్స్. నేను 25-26 కూడా ప్రిఫర్ చేయను. 26-27 year లో యూ విల్ సీ అట్లీస్ట్ 2-3 times గ్రోత్. కొన్ని స్టాక్స్ చాలా బాగున్నాయండి. యూ కెన్ ఇన్వెస్ట్ టుడే అండ్ క్లోజ్ యువర్ ఐస్.
బై జనవరి కాకుండా బై ఏప్రిల్ 2026 కానీ సెప్టెంబర్ 2026 కానీ యూ విల్ సీ బిగ్ అప్సైడ్స్ ఇన్ ది స్టాక్స్ అండ్ యూ విల్ హ్యావ్ ద గుడ్ బెనిఫిట్ అండి. That's what I was telling to many of them personally whenever they are meeting. These are the stocks you invest in. And public forum lo cheppalenu, but there are good opportunities now for people to invest. రైట్. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు? కొన్ని రోజులు వెయిట్ చేసి అబ్జర్వ్ చేయమంటారా, ఇన్వెస్ట్ చేయమని చెప్తారా? ట్రేడర్ గా మీరు ఆలోచిస్తే యూ విల్ నాట్ మేక్ ఎనీ బెనిఫిట్ అండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. లాంగ్ టర్మ్ చూసుకుంటే అట్లీస్ట్ అంటే అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే 26, 27, 27, 28 ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఇయర్స్. ఎందుకంటే ఎలక్షన్స్ లేవు, వాలటాలిటీ విల్ బి లో, గవర్నమెంట్ ఏవైతే కొన్ని యాక్షన్స్ తీసుకున్నాయో అవన్నీ కూడా పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి. వరల్డ్ వైజ్ ఐ థింక్ ఈ వార్స్ అని ఆగిపోతాయని అంటున్నారు. వాట్ ఎవర్ వార్స్ ఆర్ గోయింగ్ ఆన్, అదర్ థింగ్స్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ అండ్ ఇట్ విల్ లుక్ వెరీ పాజిటివ్ ఫర్ ది ఓవరాల్ ఇండస్ట్రీ. దట్స్ అ ప్రెడిక్షన్ వాట్ దే ఆర్ ఫోర్సింగ్ దేర్ యాక్చువల్లీ. రైట్. నిన్న చూసుకుంటే గోల్డ్ అసలు ఎప్పుడు పెరగనంత ఎక్కువ రేట్లో పెరిగిన పరిస్థితులు అయితే కనిపించింది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అగైన్ అంటే నా పాయింట్ కాదు, మెనీ ఆఫ్ ది అనలిస్టులు కూడా రాశారు. ఈవెన్ ఎస్టర్డే దేర్ వాజ్ అన్ ఆర్టికల్ ఆన్ దట్. నెక్స్ట్ 2 to 3 years గోల్డ్ బాగా పెరుగుతుంది అంటున్నారు. అట్లీస్ట్ నెక్స్ట్ 1 year అయితే దర్ ఈస్ అ గుడ్ అప్సైడ్ ఫర్ ది గోల్డ్. ఐ స్టిల్ రిక్వెస్ట్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ డిజిటల్ గోల్డ్ సో దే కెన్ మేక్ 15 to 20% రిటర్న్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 3 to 4 years. And it's a good bet to look at as an asset class. రైట్. లాస్ట్ 2 sessions చూసుకుంటే సార్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది కదా, సో ఈ వారం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అప్ సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యాగ్ అయింది కదండి, December 15th దాకా కొద్దిగా యాక్టివ్ ట్రేడింగ్ ఉంటుంది. మీకు తెలియదు యుఎస్ మార్కెట్స్ లో వాటిల్లో December 15th తర్వాత యాక్టివిటీస్ తగ్గుతాయి ఓవరాల్ గా. మీకు అందరు కూడా హాలిడేకి వెళ్తారు. ఇక లాస్ట్ వీక్ అయితే క్రిస్మస్ ఇస్ బిగ్ హాలిడే సీజన్ ఫర్ దమ్. నేను ఇండియాలో కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా మంది బిజినెస్ పీపుల్ అండ్ అదర్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ అన్ హాలిడే డ్యూరింగ్ దట్ వీక్. సో నాకు ఇక్కడ యాక్టివిటీ అంతగా కనిపించట్లేదు మేడం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గో డౌన్. దిస్ మంత్ ఈస్ మోర్ ఆఫ్ ఫ్లాటిష్. అంటే హ్యూజ్ డిమాండ్ తో డబ్బులు పెట్టుకునేస్తారు అనేది మాత్రం కనిపించట్లేదు. రెగ్యులర్ సినారియో, బట్ few IPOs which came this week are really good. People have to watch out, invest, and post listing they can look at a positive outcome of the stocks. ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటారు? ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి సార్? ఇప్పుడు 24,600 నిఫ్టీ ఉందండి, అండ్ ఇది కూడా ఉంది కాబట్టి లోవర్ సైడ్ అందరూ 23,500 ఇస్ ద లోయెస్ట్ వాట్ దే ఆర్ సీయింగ్ ఆన్ నిఫ్టీ. ఈ 24,700, 24,750 కనుక నిఫ్టీ దాటితే దెర్ ఈస్ అ బ్రేక్అవుట్ అంటున్నారు అందరూ. ఇట్ విల్ మూవ్ టు 25,000 to 26,000. దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. రెసిస్టెన్స్ లెవెల్ అయితే టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా గట్టిగా ఉన్నాయి. సో దట్స్ వాట్ పీపుల్ హావ్ టు వాచ్ అవుట్. మీరు ఆలోచించాలి ఇది ఎలా వస్తుంది టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్ అంటే, మోస్ట్ ఆఫ్ ది లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దే లుక్ ఎట్ సెంటిమెంట్, దే లుక్ ఎట్ లోవర్ డిమాండ్, దే లుక్ ఎట్ కంపెనీ, దే డోంట్ వాంట్ టు గివ్ హైయర్ వాల్యూస్, పీ కంట్రోల్ అన్ని చేస్తూ ఉంటారు. అంటే somebody is putting in a stock market today 1 lakh crores transaction జరిగితే somebody is able to look at this 60 to 70,000 crores transactions వాళ్ళు they look at all these angles before investing. So they guide the market where it has to head. Please observe that point. And రైట్. బ్యాంకింగ్ సెక్టర్ ఏ విధంగా ఉంది సార్? నిన్న ఒక న్యూస్ కూడా వచ్చింది, రెపో రేట్లు తగ్గుతాయి, సో ఈ నేపథ్యంలో మనకి హోమ్ లోనింగ్ కూడా తగ్గిద్ది అని చెప్తున్నారు. నిజమేనా సార్? తగ్గాలండి, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ వాజ్ హై ఫర్ అ లాంగర్ టైమ్ అండ్ ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఈస్ ఆల్సో స్టార్టెడ్ పర్ఫార్మింగ్ వెల్ ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ. అదర్ లొకేషన్స్ ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్గా సడన్ గా. అండ్ దాన్ని కొద్దిగా యాక్సిలరేట్ చేయాలి అంటే, అండ్ ఓవరాల్ మార్కెట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో ఇన్ కంట్రోల్. ఇఫ్ దే కెన్ రెడ్యూస్ ఇట్ ఈస్ అ గుడ్ సినారియో. కానీ రెడ్యూస్ అయితే మీకు నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే 1 or 2 quarters NII will be negative అండి. మీరు ఆలోచించండి, immediately the impact will be on the FDs and interest rate, whereas the previous FDs which has been taken, money which has been kept, they still have to serve. ఆ interest rate impact కొద్దిగా ఉంటుంది when they reduce the rate of interest, but it will accelerate the country. It is a normalcy which people have to observe. Okay, right. Thank you, Ratnakar garu. Thanks for analysis. రైట్. ఇక వృద్ధి రేటు మందగించడానికి అధిక రెపో రేట్లే కారణం కాదని, అందుకు ఎన్నో అంశాలు దోహదపడ్డాయని పదవీ విరమణ చేస్తున్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మంగళవారం ఆర్బీఐ గవర్నర్ హోదాలో చివరి పత్రికా సమావేశంలో దాస్ మాట్లాడారు. వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతూకం సాధించడమే ఆర్బీఐ ముందున్న
ప్రధాన సవాలని చెప్పారు. దాస్ నాయకత్వంలోని ద్రవ్య విధాన కమిటీ వరుసగా 11 విడతలుగా రెపో రేట్లను యథావిధిగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలను ఆయన సమర్థించుకుంటూ ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ద్రవ్య విధానాన్ని ఉంచేందుకే కృషి చేశామన్నారు. రేట్ల నిర్ణయం అనే అంశాన్ని అంత తేలికైన విషయంగా తీసుకోవద్దని ఆయన కోరారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని బలంగా నిలిచిందంటూ కొత్తగా ఆర్బీఐ పగ్గాలు చేపడుతున్న సంజయ్ మల్హోత్రా కూడా విస్తృత అనుభవం గల వ్యక్తి అని, ఆర్బీఐని సమర్థవంతంగా ముందుకు నడుపుతారని దాస్ తెలిపారు. తాను ఆర్థిక వ్యవస్థకు చెందిన అన్ని కోణాలను పూర్తిగా అర్థం చేసుకుని ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదైతే అలా పనిచేస్తానని ఆర్బీఐ 26వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్న రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఇవాళ బాధ్యతలు చేపట్టనున్న మల్హోత్రా ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి 6.21% దూసుకుపోయి వృద్ధి రేటు 7 త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4% క్షీణించిన కీలక దశలో ఆయన ఆర్బీఐ గవర్నర్ గా పగ్గాలు చేపడుతున్నారు. కొత్త ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా హయాంలో ఫిబ్రవరిలో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తొలి విడత రేట్ల కోత ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా గవర్నర్ గా వ్యవహరించిన శక్తికాంత దాస్ ఒత్తిడి వచ్చినా రేట్ల విషయంలో రాజీ పడలేదు. అయితే ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన మల్హోత్రా సారథ్యంలో ఆర్బీఐ సరళతర ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు జపాన్ కు చెందిన బ్రోకరేజీ సంస్థ నోమురా అంటోంది. దేశీయ బ్రోకరేజీ ఎంకే కూడా ఫిబ్రవరిలో రేట్ల కోతను కొట్టిపారేయలేమని అంటోంది. కొత్త గవర్నర్ ఆర్థిక శాఖ నుంచి రావడం వల్ల రాబోయే కాలంలో రేట్ల నిర్ణయంలో ప్రభుత్వం శక్తివంతమైన పాత్ర పోషించవచ్చని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ అంచనా వేస్తోంది. రాబోయే ఎంపీసీ సమావేశం నాటికి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గి రెపో రేటు ఒక మోస్తరుగా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఎస్ఎన్పీ అంటోంది. ఏది ఏమైనా ఫిబ్రవరి నుంచి ప్రారంభించి రెపో రేటును 0.75% వరకు తగ్గించే ఆస్కారం ఉన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు.